వైభవంగా మక్తల్లో విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణ. నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలోని దండు క్రాస్ వద్ద వీరశైవ లింగాయత్ పరిషత్ మక్తల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే పీఠాధిపతులతో కలిసి ఆవిష్కరించారు. బసవేశ్వర విగ్రహ ఆవిష్కరణలో భాగంగా వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో భారీ శోభయాత్ర నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు వాకటి శ్రీహరితో పాటు నేరేడుగం పీఠాధిపతి పంచమ సిద్ధలింగ మహాస్వామి, గుర్మిట్కల్ పీఠాధిపతి శాంతవీర గురుమురుగా, షహాపూర్ పీఠాధిపతి గురుపాద మహాస్వామి, రాయచూర్ పీఠాధిపతి రాచోటి వీర శివాచార స్వామి, నందిని పీఠాధిపతి గురుశంభులింగ మహాస్వామి మరియు గుర్మిట్కల్ శాసనసభ్యులు శరణు పటేల్, మక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. విగ్రహ ఆవిష్కరణలో భాగంగా ఎమ్మెల్యే వాకటి శ్రీహరి ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించి విశ్వగురు మహాత్మా బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వాకటి శ్రీహరి పీఠాధిపతులతో కలిసి బసవేశ్వర విగ్రహానికి గజమాల వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకటి శ్రీహరి మాట్లాడుతూ వీరశైవ లింగాయత్ సమాజం ఆరాధ్య దైవమైన బసవేశ్వర విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఆవిష్కరించడం గొప్ప పరిణామమన్నారు. మహాత్మా బసవన్న బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచి వారి అభ్యున్నతికి ఎంతో కృషి చేశారన్నారు. సమాజంలో ఉన్న అంటరానితనాన్ని రూపుమాపిన గొప్ప మహా వ్యక్తి బసవన్నని కొనియాడారు. నేటి యువతరం బసవన్న అడుగుజాడల్లో నడుస్తూ సమాజ సేవకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మక్తల్ వీరశైవ లింగాయత్ పరిషత్ సభ్యులు, మహిళలు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వసతులు కానీ సంక్షేమాలు చేస్తారో వారి పేరు కలకాలం అందరం గుర్తుపెట్టుకుంటాం. అట్లా బసవేశ్వరుడు 1134లో జన్మించినాడు, అంటే సుమారు 890 సంవత్సరాల క్రితం. అందరికి